అలాగే బెంగళూరు నుంచి విచ్చేశారు నాగేశ్వరరావు గారు. ఆయన ఒకసారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత నటుడు నాగేశ్వరరావు గారు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్ అండి. స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా చేసి నాకు కావాల్సింది రావాలి అంటే అలా అడాప్ట్ చేయగలిగిన ఎంతమంది ఉన్నారు. అందుకని ఆయన సెలెక్ట్ చేసుకునే టెక్నిక్స్ కూడా సీనియర్స్ అయినా కూడా సక్సెస్ ఉన్నా లేకపోయినా ఆయన తీసుకొని నాకు కావాలని నాకు చేయండి అని ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే ఈ రోజు ఒకప్పుడు ప్రొడ్యూసర్ చేతుల్లోనే ఉండేది. ప్రొడ్యూసర్ చేతుల్లో ఏం లేదు. ప్రొడ్యూసర్ ఓన్లీ క్యాషియర్ అన్నమాట. ఏ హీరో ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట ఎంత పెద్దవాడైనా కూడా మీకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన మాట ఆయన చెప్పింది స్కూల్కి తీసుకెళ్తుంది కాన్సన్. ఆ విషయం ఆయన ధ్యానం. తర్వాత ట్రైలర్స్ తీసుకొచ్చి 2 ట్రైలర్స్ చూపించాను. నేను షేక్ హ్యాండ్ అంటే కాన్సన్ తీసేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ చూసినాక చాలా బాగా చేస్తాను. ఈ క్యారెక్టర్ ఏం చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఈ క్యారెక్టర్ చూశాను. అంటే ఏ అంత యూటిలైజ్ చేసుకొని తను నష్టపోకుండా తనున్న ఏ ఫీల్డ్ అయినా సరే దాన్ని పాజిటివ్గా చేసుకొని వెళ్ళేవి. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది కాదు, ఒక కామిక్ కేసు చెప్తాను. ఎందుకంటే ఒక దేశంలో ఒక అవినీతి అధికారులు ఎక్కడ వేసినా ఏదో రకంగా ప్రజల నుంచి డబ్బులు గుంజడం, వాళ్ళని దగ్గర నుంచి చేసుకుంటూ తన లైఫ్ గడుపుతాడు. రాజుకి చాలా కంప్లైంట్స్ అయినాయి. ఏంటి అంటే ఈయన తీసుకెళ్ళి సముద్ర పోటున ఏమన్నారు. సముద్ర పోటు వేసి సీరియస్గా ఒక కృషి చేసుకొని రోజు నోట్ చేసుకుంటాం. ఆ పోతా ఉంటే రోజు ఫిషర్మెన్ వెళ్తారు కదా సముద్రంలోకి, మార్నింగ్ తెల్లారి ఇంటికి వస్తాం. సార్ ఏంటి సార్ మీరు రాస్తాను? ఏం లేదు, నన్ను మీకు ఇన్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే నేను నోట్ చేస్తున్నాను, ఎక్కువ వస్తే మీకు వెళ్ళడానికి లేదు, నేను చెప్తాను అంటుంటే అక్కడ బాబా ఎన్ని రాయొద్దు అని చెప్పి అక్కడ కూడా ఇది స్టార్ట్ అయ్యింది. అంటే ఆయన తెలియదు మనం ఒప్పుకోవాలి. అలానే రామచంద్ర దాని రిలేటివ్ కాదు, కానీ దాన్ని చేసే ప్రతి పనిలో దాన్ని సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా ఏఐ బాగా ఉపయోగించుకున్నాను. నేను చూసే ఆ 2 ఇవాళ మధ్యాహ్నం కూడా వచ్చాను. ఏంటి అవి చూపిస్తాను సార్, నేను వేరే ఒక సెటిల్మెంట్ ఏదో ఇష్యూలో ఉంది, నేను ఎలా సాయంకాలం వస్తాను, ట్రైలర్ చూస్తాను అనుకున్నా, చూడలేదు. బట్ మై రిక్వెస్ట్ వస్తాను, నేను చూస్తాను. ఎందుకంటే మిగతా కూడా చూడాలని ఒక ఆతృత ఉంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి ఎవరైనా సరే అంటే ఈ నెక్స్ట్ ఏమనుకున్నా అంటే తిరిగి పోయేసి వాళ్ళకి క్లాస్ ఇచ్చేదానికి ఆయన పెడితే బాగుంటుంది అంటే మేము చెప్తాం. చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మాకు అన్ని చేస్తారు, మాకు సోదరుగా అన్ని చేస్తూ మా అంతా ఉంది అని. ఎన్ని తలలతో ఉంటారో అలాగా ఆయన ఒక 1000 చేతులతో 1000 కాళ్ళతోని ఆయన అన్నింటిలోని ఎక్కడ మీరు చూసినా ఏ మంచి కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలోని మనం ఆయన చూడక అన్ని రంగాల్లో ఉన్నారు. ఆయన అన్ని రంగాల్లో ఉన్నా కూడా నీతి నియమాలకి కట్టుబడి ఉన్న ఒక మంచి వ్యక్తి. నేను అదే చెప్పగలను. ఎప్పుడూ ఆప్యాయంగా నన్ను అక్క అని పిలుస్తారు. మేము ఏంటంటే పక్క ఊరు వాళ్ళము, ఒకే ఊరు వాళ్ళు, ఒకే కాబట్టి ఏంటంటే మా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ లో కూడా రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాము. ఆయన ఇంత మంచి ఒక అడ్వాంచర్ తీసుకున్నారు 15 మూవీస్ అని. సో అవి తప్పకుండా అందరూ చూడాలి. ఆయనకి ఆ సక్సెస్ ఇవ్వాలి. ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలి. ఆయన అందరికీ కూడా బడ్జెట్ అనేది డెఫినెట్గా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ నిర్మాత కూడా ఇండస్ట్రీలోని నష్టపోకూడదు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మంచి సినిమాలు మిగతా నిర్మాతలు కూడా తీయాలని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ సత్యనారాయణ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. నా ఫస్ట్ మూవీ తొలి ఏకాదశి నందమూరి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ 15 సినిమాలకు కూడా మరి చేయడానికి అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా ఈ సినిమాలన్నీ చూసి మ్యూజిక్ని
చేసి మీరందరూ మీ ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ రామ్ సత్యనారాయణ సార్ ఎస్పెషల్లీ. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ 15 సినిమాలకి మ్యూజిక్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన రామ్ సత్యనారాయణ గారికి అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్తున్నాను. కళాకారులు ఎక్కడున్నా ఆయన దృష్టిలో పడితే ఇది అని నిరూపించడానికి నేనే నిదర్శనం. ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో ఈ స్టేజ్ మీద నేను నిలబడి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. మాంత్రికుడు అనే ఒక సినిమా చేసిన మా సంగకుమార్కి వేదిక ఆహ్వానిస్తున్నా. సంగకుమార్